సార్ ఈ కొలికిపూడి గారి అంశం ఏంటి? చాలా పెద్ద ఎత్తున వివాదం అవుతుంది, విమర్శలకు దారితీస్తుంది. నిన్న ఒక ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారిని షేక్ హ్యాండ్ ఇచ్చినానో లేదంటే నమస్కారం పెట్టినానో ప్రతి నమస్కారం పెట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు గారు రియాక్ట్ అయినటువంటి తీరు కావచ్చు, లేదంటే ఆయన మీద చూపించేటువంటి అసహనం కావచ్చు, చూస్తున్నప్పుడు ఈయన ఏదో మళ్ళీ కూటమిలో ఉండి కూటమి ఎమ్మెల్యేగా ఉండి ఆ కూటమి పార్టీలకి ఏకకు మేక్గా ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? భవిష్యత్తులో కొలకపూడి గారు ఏమవుతారన్నది చూడాలి. ఉమ్, కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా పర్యటనలో స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఉమ్, అదేంటంటే ఆ ఆయన టచ్ చేయకపోవడం ద్వారా ఉమ్, ఆగ్రహాన్ని వ్యక్తం రాజకీయాల్లో ముఖ్యమంత్రి అధికారంలో ఉండేవాళ్ళు ఉమ్, పలకరించకపోవడమే సిగ్నల్. ఉమ్, ఇప్పుడు అధికారులు అందరూ ఎవరు మాట వింటారు? ఉమ్, ఎమ్మెల్యే మాట వింటారు. ముఖ్యమంత్రి పలకరించకపోతే ఏదో తేడా ఉందని వినడం మానేస్తారు ఫస్ట్. అవును. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో డీల్ చేసేటప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు రెండే మార్గాలు. ఉమ్, ఒకటి అడ్జస్ట్ అయి పని చేసుకోవడం, కుదరకపోతే క్విట్ అయిపోవడం. ఓకే. అంతే తప్ప నేను అడుగుతానంటే సీఎం అలవడం మొదలెడితే మనం తట్టుకోలేం. ఉమ్, సమస్య అది. ఉమ్, ఇప్పుడు మన ఎమ్మెల్యే అడిగితే ఉమ్, సీఎంకి ఇబ్బంది లేదు, ఉమ్, కానీ సీఎం అలిగినాడంటే ఎమ్మెల్యేకి చాలా ఇబ్బంది. ఉమ్, ఇప్పుడు ఆయన నిన్న బిహేవ్ చేసిన పద్ధతి ఏంటి? ఒక రకమైన సిగ్నల్ ఇచ్చినాడు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరిని తీసారు, ఉమ్, వాళ్ళకి వాళ్ళే తీసిపోయే పరిస్థితి సృష్టిస్తారు తేడా వచ్చేస్తే. ఉమ్, ఇప్పుడు క్రమశిక్షణ చర్య అవి ఇవి తీసుకుంటే 36 సిద్ధాంత చర్చలు వస్తాయి. ఉమ్, ఆయన చెప్పినట్టు ఇంకో ఆయన వేయలేదా, ఆయన ఇవన్నీ చర్చ వస్తాయి. ఉమ్, అసలు మౌనంగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండడం, రెండు ఇట్లా వచ్చినప్పుడు పలకరించకుండా పోవడంతో అధికారులకు ఒక సిగ్నల్ ఇచ్చారు. ఆయన పట్ల ఉమ్, టచ్ మీ నాట్ లాగా ముఖ్యమంత్రి ఉన్నట్టు రేపు పనులు ఆగిపోతాయి. ఉమ్, పనులు ఆగిపోయిన వెంటనే ఏం చేస్తారు? ఎంటైర్ క్యాడర్ ఏరే వాళ్ళని చూసుకుంటారు. ఉమ్, అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఉంటే అడ్జస్ట్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడ ఉండలేని పరిస్థితి సృష్టించుకోవాలి. ఉమ్, కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావు గారి విషయంలో తెలుగుదేశం హైకమాండ్ కొంచెం కఠినంగానే ఉంది, ఉమ్, కఠినమైన సిగ్నల్ ఇవ్వదలుచుకుంది. అయితే ఆయన అనుకున్న కొంతమంది అనుకున్న రూట్ లో ఆయన సస్పెండ్ చేసేస్తారు, నోటీసులు ఇస్తారు. ఈ రూట్ లో పోదు అనేది దీని అర్థమైంది. ఉమ్, ఇంకా అంతకు మించి ఆయన ఇంకోటి రూట్ లో ఎంచుకుంటే అప్పుడు రూట్ మార్చుకుంటారేమో. ప్రజెంట్ ఆయనకి టచ్ మీ నాట్ లో ఉన్నాము అని ఒక సిగ్నల్ ఇచ్చారు. ఉమ్, దీంతో ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడా, రివర్స్ అవుతాడా, లేదా క్విట్ అయిపోతాడా ఉమ్, అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ కొలకపూడి గారికి సంబంధించి తప్పు చేస్తున్నాడని నేను అన్ను. ఆయన ఉమ్. స్ట్రైట్ అవే కొన్ని అంశాలు మాట్లాడుతున్నాడు. క్యాస్ట్ ఈక్వేషన్ సంబంధించి కావచ్చు, అవును, డెవలప్మెంట్ జగన్ సంబంధించి, గురించి అన్ని. ఉమ్, జగన్ ప్రభుత్వం ఎట్లా నడవాలి. ఉమ్, కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న దాంట్లో 90% నాకు యాక్సెప్టబుల్. ఉమ్, నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. ఉమ్, చదువుకున్న వ్యక్తి, ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి కాదనిలేను. ఉమ్, కాకపోతే దానికి నీ పార్టీ అడ్జస్ట్ కానప్పుడు రెండే మార్గాలు. ఆ ఉమ్, పార్టీతో అడ్జస్ట్ కావడమా, లేదు ఎందుకంటే పార్టీ ద సుప్రీం కదా. అవును. పార్టీతో సమన్వయం చేసుకోకుండా ఉమ్, ఏ వ్యక్తి నిలబడలేడు. ఉమ్, పార్టీతో, అందులో అధికారంలో ఉన్న పార్టీతో సమన్వయం చేసుకుంటూ నిలబడలేడు. ఉమ్, కాబట్టి కొలకపూడి గారికి రెండే మార్గాలు: ఆ పార్టీతో అడ్జస్ట్ కావడం, ఉమ్, లేదా ఇంకో మార్గాన్ని చూసుకోవడం. ఉమ్, కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటారనేది కొలకపూడి గారి ఇష్టం. కానీ కొలకపూడి గారు ఇప్పుడు నడుస్తున్న తీరుతో మాత్రం ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండడం సాధ్యం కాదు. ఓకే. అంటే ఆయన సాధ్యం చేస్తున్న అంటే ఇక్కడ తప్పని ఒక పాయింట్ ఏంటంటే గతంలో మనం చూస్తూ వచ్చాం రఘురామకృష్ణరాజు గారిని. ఆయన వైసీపీ ఎంపీగా ఉండి ఆ పార్టీకి అంటే ఎంపీ పోస్ట్కి రాజీనామా చేయకుండా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కొలికిపూడి గారి తీరు చూస్తుంటే అలా కనిపిస్తూ ఉంది కదా. ఇది ఏమన్నా అవచ్చు. ఆయన ఎంత రిస్క్ తీసుకుంటాడు, ఉమ్, వీళ్ళెంత రిస్క్ తీసుకుంటారు. అప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ గారి విషయంలో రిస్క్ తీసుకోవాలని సిద్ధపడిపోయాడు. ఉమ్, దేనికైనా పర్వాలేదు అనుకున్నాడు. ఉమ్, వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఏం చేసుకుంటాడో చేసుకోండి, వాళ్ళు ఇద్దరు రిస్క్ తీసుకున్నారు. ఉమ్, నువ్వు నీ స్టైల్ నీది, నా స్టైల్ నాదని. వీళ్ళు అక్కడ ఉంటారా? ఓకే. తెలుగుదేశం రిస్క్ తీసుకొని కొలకపోతే ఉంటే ఆ రంజుగా ఉంటుంది. ఆ ఉమ్, రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ మళ్ళీ వస్తుంది. ఉమ్, దీంట్లో ఇద్దరూ తీసుకోకపోయినా, దీంట్లో ఏ ఒక్కరు రిస్క్ తీసుకోకపోయినా ఉమ్, అట్లాంటి వాతావరణం ఉంటుంది. అంటే ఓకే. ఇద్దరు రిస్క్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాట్ ఉమ్, నెక్స్ట్ అనేది. ఉమ్, కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న విషయాలు తప్పు కాదు. ఉమ్, కానీ ఆ పార్టీ దానికి అంగీకరించకపోతే ఆ పార్టీతో అడ్జస్ట్ కాకుండా దాన్ని నడపడం అనేది మాత్రం ఇప్పుడున్న వాతావరణం. గతంలో ఒకప్పుడు 10-20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే మాటలకి విలువ, ఎమ్మెల్యే అడిగితే విలువ ఉండేది. ఈ రోజు అది లేదు సొసైటీలో. ఉమ్, దురదృష్టవశాత్తు గెలిచిన పార్టీ వాళ్ళ ఇష్టం. అందులో 134 సీట్లు, ఇద్దరు కలిపితే 164 సీట్లు. ఎవరింటారు ఎమ్మెల్యేల మాట? ఉమ్, ఓటాబోటి మెజారిటీ ఉంటే భయపడతారు, ఓటాబోటి మెజారిటీ లేకపోయారు. ఉమ్, కాబట్టి కొలకపూడి గారికి ఏ మార్గాన్ని ఎంచుకుంటారో తెలీదు. మీరు అన్నట్టు ఆనాటి రఘురామకృష్ణరాజు వాతావరణం రావాలంటే ఇద్దరు లైన్ దాటాలి. అంటే చూసుకుందాం బస్తీ మీద సవాలని ఇద్దరు అనుకోవాలి. దీంట్లో ఏ ఒక్కరు అనుకోకపోయినా పరిస్థితులు సర్దుమణుగుతాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఓకే. ఇద్దరు కానీ రాజీ పడ్డారనుకో ఏ సమస్య ఉండదు.
రాజీ పడే పరిస్థితి కనిపించట్లేదు. ఒకటి సార్, ప్రధానంగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి మెయిన్గా కూటమి ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కువ ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అవుతూ వచ్చారు. గత 10 ఏళ్ల పాటు బకాయిలు కొంచెం చెల్లించలేకపోయిన ఇబ్బందులు ఉన్నా కూడా సేవలు అయితే ఎక్కడా కూడా ఆగిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఆరోగ్యశ్రీ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, కనీసం ఆరోగ్యశ్రీ సేవల కింద ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా తీసుకొని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళే డైరెక్ట్గా మాకు కనీసం గతంలో ఒక 6-7 నెలల నుంచి ఇంకా ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, ఒక నెల కన్నా మాకు డబ్బులు విడుదల చేయండి, నిధులు రిలీజ్ చేయండి అని చెప్పేసి కూడా హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంకా సేవలు కూడా తీసుకోం, బంద్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అసలు ఆరోగ్యశ్రీ పరిస్థితి? ప్రభుత్వం అంటేనే విద్య, వైద్యం, ఆరోగ్యం అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఈ మూడిటికే ఇప్పుడు గండిపడే పరిస్థితి కనిపిస్తుంది. నెంబర్ 1, ఈ రోజున్న సమస్య నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని సేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నట్టుగా పత్రికాముఖంగా పాంప్లెట్ రూపంలో తెలియజేశారు. దీనికి కారణం ఏంటి ఒకసారి ఆలోచించాలి. దీని యొక్క ప్రాధాన్యత చూడాలి. రెండు వేరు. ఎందుకు వచ్చింది ఆరోగ్యశ్రీ? చాలా మంది రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల హామీ, పేద ప్రజల మీద జాలితో ఇచ్చిన హామీ కాదు. ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్